హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇక చూడండి, ఇది ఎప్పటి నుంచో మన దొడ్లో ఉంది. అయినా ఈ ఊళ్ళో కూడా చాలా చోట్ల రోడ్ల పక్కన పాత పాత ఇళ్లలో అది ఉంటుంది. ఇప్పుడేమో ఈ ఇళ్లలో కూడా గార్డెన్లో అది పెంచుతున్నారు. తెగ పెరిగిపోద్ది. ఇదంతా తలంబరాల మొక్కని పాతకాలం పేరేమో ఇప్పుడు ఏమంటారో తెలియదు. చాలా ఔషధ విలువలు ఉన్నాయంటున్నారు. ఇది ఎలా అంటే తామర, గజ్జి అలాంటి వాటికి ఇది ఆకు నూరి రాయటం, పాము కాటు కానీ విషకేట్ కానీ ఏది కలిసినా దీన్ని పసరు తీసేసేలాగా రాయాలంట. రాస్తే చాలా బంగారం లాంటి మొక్క అని చెప్తున్నారు. నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. దీన్ని తీగ పెరిగిపోద్ది, అదొక రకం ఘాటైన వాసన వస్తుంది. అందుకని ఇది చూడడానికి ఎవరు ఇష్టపడరు, పిల్లలు కూడా ఇది వాసన వేస్తుంది అంటారు. అలాగా కాకపోతే పూలు ఇదంతా పాకిస్తే అందంగానే ఉంటుంది. ఇప్పుడు దాని ప్రయోజనాలు ఇంకా చాలా ఉన్నాయని చెప్తున్నారు. ఆకు కూడా ఇది ఇలాగే దోమలు అవి రావంట. ఇది కాల్చి లేదంటే ఇంట్లో పొగేసిన దోమలు అలాంటివి కూడా వెళ్ళిపోతాయి అని చెప్తున్నారు. ఈ వాసన అస్సలు గట్టిదంటే ఈగలకి దోమలకి. ఎలా ఉంది, కొత్త విషయం ఇది నిజంగా మాకు. ఇది చాలా రంగులు ఉంటాయి, రకాలు ఉంటాయి. గాను ఎరుపులో ఉంటాయి, తెలుపులో ఉంటాయి, ఇది పింక్లో ఉంది. కానీ అనేక రకాలు వస్తాయి ఇందులో. చాలా రంగులు పొదలా పెరిగిపోయి అందంగానే ఉంటుంది చూడటానికి. పల్లెటూరులో బాగా విశేషంగా ఉంటుంది. నాకు తెలియదు, ఇది ఆకు కూడా ఇలా ఉంది చూడండి. నాకు ఇప్పుడు ఏదైనా చూసి ప్రయోజనాలు తెలుసుకున్నాను కదా. ఇప్పుడు ఏదైనా వచ్చినప్పుడు ఆ రెమెడీకి దీన్ని ఉపయోగించవచ్చు. పాము కాటు, అదే పాము అన్నమాట ఏంటి, ఇంకా చిన్న చిన్న తేలు ఇలాంటి విషకేటకాలు. ఇప్పుడు ఏయో పురుగులు చెప్తున్నారు కదా, ఆరెంజ్ ఏయో పురుగు చెప్తున్నారు. ఆ కళ్ళకి అది ఎఫెక్ట్ అయిపోతున్నారు ఆ పురుగు కుడితే. అలాంటి అన్నిటికీ కూడా మంచిదని చెప్తున్నారు. ఇది ప్రతి మొక్కలోని ఇంత ఔషధ విలువలు ఉన్నాయి. దేన్ని మనం తక్కువగా అనుకోక్కర్లేదు. చక్కగా పెంచుకుంటే మనకు అది అందరికీ ఉపయోగమే. సరేనా, బాగుందా? ఎప్పుడెప్పుడే కోసేసాను మొన్న. కోసేస్తే పని పాపలాళ్ళు వాసనాలకు గట్టిగా దాన్ని గట్టినివ్వరు. ఒకసారి కోసేస్తే మళ్ళీ వచ్చింది. ఆ దొడ్లో కూడా, లోపల దొడ్లో కూడా చాలా పెరిగింది. చేసేసాను. ఇంకా రంగులు తెలుపు ఉంటాయి, పింకు, ఎల్లో, ఇంకా రంగురంగులు. దీని రంగులు ఇంక చెప్పలేను. ఇదిగో చూడండి, తేలిక ఫ్లవర్ వాజుల్లో బాగుంటుంది. అప్పుడప్పుడు నేను ఫ్లవర్ వాజులో పెడతాను. మంచి పనే చేశాను. ఇలా గుత్తిలా కోసి పెడతాను. దోమలు రావంట అలా పెట్టుకుంటే. ఫ్లవర్ వాజ్కి అందంగా ఉంటాయి. సరేనా, బాయ్. మరి కామెంట్ పెట్టండి, నిజమా అబద్ధమా ఇది ఎలా ఉందో. ఇప్పుడే తెలుసుకున్నాను, దీని ప్రయోజనం తెలిసింది. నేను ఫ్లవర్ వాజులో పెడదాం, దోమలు అవి వెళ్ళిపోతాయండి. సరే, బాయ్. ఇంకా చూడండి, మీకు చూసే ఉంటారు పల్లెటూరులో. ఈ మామూలే, అందరూ డొంకల్లో ఉంటాయి పెంచుతున్నావా అంటారు. డొంకల మొక్క ఇది. అదే పొదలాగా పెరుగుతాయి అన్నమాట. దీన్ని పెంచడం కష్టమే, విపరీతంగా బయటకు వచ్చేసి పెరిగిపోద్ది. కట్ చేస్తా, అది నీట్గా ఉంచుకోవాలి మరి. సరేనా, బాయ్.